సేవ చేస్తున్నందుకు ఆకర్షించి ఈరోజు నేను బీజేపీ నుంచి కాంగ్రెస్ రావడం జరిగింది. సాయిగౌడన్న ఉన్నారు, గంగునాయక్ ఉన్నారు, ఇప్పుడు నేను పేర్లు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు, రాములు సేట్ ఉన్నారు, వెంకటరావు అన్న ఉన్నారు, రాజు పటేల్ ఉన్నారు. వాళ్ళ కేటగరైజేషన్ డిఫరెంట్ గా ఉంది. మహారాష్ట్రలో హట్కర్ సమాజ్ ని షెడ్యూల్డ్ ట్రైబ్ కింద ఎస్టీఆర్ కింద కన్సిడర్ చేస్తారు. బీసీ ఏ వర్గానికి చెందిన లాగున వాళ్ళను కేటగరైజేషన్ చేయడం జరిగింది. బీసీ కన్నా బీసీఏకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. హట్కర్ సమాజ్ కి న్యాయం చేయగలన నేను ముందుండి ఎంతో శ్రమపడి స్థలం ఇప్పించి మరియు బిల్డింగ్ నిర్మాణంలో ఎంతో కృషి చేయడం జరిగింది. కానీ అప్పుడు నాయకులు ఈ యొక్క బిల్డింగ్ ఓపెనింగ్ చేశారు, కానీ ఎలాంటి ప్రజలకు ఉపయోగపడ్డ కార్యక్రమం చేయలేదు. చాలా సంతోషం. పెద్దలు గెలవగానే వారం 10 రోజులకే ఈ కార్యాలయాన్ని అదుపులో తీసుకొని కాన్స్టిట్యూషన్ లెవెల్లో కార్యకర్తలు అందుబాటులో ఉంటూ వారం 2-3 రోజులు ఇక్కడనే ఉండి సేవ చేస్తున్నందుకు, మరి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో చేస్తున్న పలు అభివృద్ధి పనులు, అదే 6 గ్యారెంటీలు కానీ, ముఖ్యంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ కానీ, ఇవన్నీ చూసి ఆకర్షించి ఈరోజు నేను బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. చాలా సంతోషం. చర్చించినప్పుడు సాయిగౌడన్న ఉన్నారు, గంగునాయక్ ఉన్నారు, ఇప్పుడు నేను పేర్లు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు, రాములు సేట్ ఉన్నారు, వెంకటరావు అన్న ఉన్నారు, రాజు పటేల్ ఉన్నారు, తర్వాత ఇంకా తదితరులు ఉన్నప్పటికీ ఒక చాలా ముఖ్యమైనటువంటి సామాజిక అంశాన్ని నాకు వీళ్ళందరూ కలిసి, అంటే మన హట్కర్ సమాజానికి సంబంధించిన వాళ్ళిద్దరు ఉన్నప్పటికీ వచ్చిన ప్రతి ఒక్క నాయకుడు ఏం చెప్పిండంటే, అన్న హట్కర్ సమాజం గురించి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అయితే హట్కర్ సమాజం యొక్క సామాజికమైనటువంటి పరిస్థితులు నాకు కొత్త కాదు. హట్కర్ సమాజం యొక్క సామాజిక పరిస్థితులు నేను బాగా తెలిసినటువంటి వ్యక్తిని. 2 విషయాలు, తెలంగాణ మన పక్క రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్రలో కానీ కర్ణాటకలో కానీ వాళ్ళ కేటగరైజేషన్ డిఫరెంట్ గా ఉంది. మహారాష్ట్రలో హట్కర్ సమాజ్ ని షెడ్యూల్డ్ ట్రైబ్ కింద ఎస్టీఆర్ కింద కన్సిడర్ చేస్తారు. కర్ణాటకలో కూడా వాళ్ళను మన బీసీ ఏ వర్గానికి చెందిన లాగున వాళ్ళను కేటగరైజేషన్ చేయడం జరిగింది. అయితే ఆ విషయమే నాతో చర్చించడం జరిగింది. ఆ విషయంలో నాకు అవగాహన ఉన్నది. ఆ అవగాహన ఉండడం వల్ల నేను ఇమీడియట్ గా స్పందించి నేను ఈ వేదిక మీదుగా మరొకసారి నా సహోదరులు, నా తోబుట్టులైనటువంటి హట్కర్ సమాజ్ వారికి నేను చెప్తుంది ఏంటంటే, నాకు వెంకటరావు అన్న కానీ, మరి గంగునాయక్ అన్న, వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే, హట్కర్ సమాజ్ ఇప్పుడు బీసీడీలో ఉందన్న, బీసీడీ కన్నా బీసీఏకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడే మీకు అందరికీ తెలుసు, ఎస్సీ రిజర్వేషన్ విషయంలో బాగా శ్రమ పడుతూ ముందుకు పోతున్న నాకు ఈ విషయం చెప్పడం జరిగింది. అయితే ఖచ్చితంగా నేను నా శాయశక్తుల కృషి చేసి ఖచ్చితంగా హట్కర్ సమాజ్ కి న్యాయం చేయగలన నేను చేసే నిజాయితీకి, శాంతికి, ప్రేమకు, పట్టుదలకు తార్కాణమైనటువంటి ఈ హట్కర్ సమాజ్ గురించి మనమందరము కలిసికట్టుగా కృషి చేద్దాం. న్యాయం చేయడం మనము ముందు